చెవిటి మాలోకం రాసిన వారు ఎల్ శంకర్రావు గారు. ఒక గ్రామంలో ఒక మఠం ఉండేది. ఆ మఠంలో ఒక సిద్ధుడు, ఆయన శిష్యుడు ఉండేవారు. ఒకనాడు సిద్ధుడు తన శిష్యుడితో, ఒరే, నువ్వు గ్రామానికి వెళ్ళి కొంచెం పొగాకు పట్టుకురారా అన్నాడు. శిష్యుడికి పుట్టెడు చెవుడు. గురువుగారు తనని పచ్చడి పట్టుకురమ్మన్నాడనుకొని వాడు బయలుదేరి గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు ఒక పిల్ల మగ్గం మీద కూర్చొని నేస్తున్నది. అమ్మాయి, మఠానికి పచ్చడి కాస్త భిక్ష పెడతావా అని శిష్యుడు అడిగాడు. ఆ పిల్లకు చెవుడే. అంచేత శిష్యుడడిగిన మాట ఆమెకు మరొకలాగా వినపడింది. ఈ నేసే పంచె సొంతానికి కాదు, అమ్మకానికే అన్నదామె. ఈ భాగ్యానికే కోపం దేనికి? నీకు చెయ్యి విడిగా లేకపోతే నేనే లోపలికి వెళ్ళి ఇంత పచ్చడి తీసుకుంటానుగా అంటూ చెవిటి శిష్యుడి ఇంట్లోకి చొరపడి వంటిల్లు వెతికి కనిపించిన పచ్చడి కాస్తా తీసుకుని మఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. మగ్గం మీద పనిచేసుకునే చెవిటి పిల్ల శిష్యుడు చేసిన పని గమనించి వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తింది. ఆ పిల్ల తల్లి ఊరి చెరువు గట్టున బట్టలు ఉతుకుతున్నది. అమ్మా, చూడవే, ఆ మఠంలో ఉండే కుర్రవాడేం చేశాడోనూ. నేను మగ్గం మీద పనిచేసుకుంటుంటే వచ్చి నేసే బట్ట సొంతానికా అమ్మకానికా అని అడిగాడు. నిజంగానే అడుగుతున్నాడు కాబోలని చెప్పా. అంతలోనే చటుక్కున ఇంట్లోకి చొరపడి చప్పా పెట్టకుండా పచ్చడి కాస్తా పట్టుకుని చక్కాపోయాడు అని చెవిటి పిల్ల తన తల్లితో ఫిర్యాదు చేసింది. తల్లి ముక్కు మీద వేలేసుకొని నిర్ఘాంతపోతూ, ఓసి, నీకిప్పట్నుంచి పెళ్లి ఆలోచన ఏమిటే? నీకంటే కూడా ఎదిగిన వాళ్లకింకా సంబంధాలు కూడా చూడటం లేదు కదా. అయినా ఆ గొడవేదో మేం చూస్తాంలే, నువ్వెళ్ళి పని చూసుకో. నాతో అన్నావు కనుక సరిపోయింది. మరొకరు వింటే నవ్విపోదురు. ఇంత చిన్నపిల్లకప్పుడే పెళ్లిరంది ఏమిటా అని. పద పద అన్నది. ఆవిడకు కూడా పుట్టెడు చెవుడు. కూతురు వెళ్లి యథాప్రకారం మగ్గం మీద పని సాగించింది. తల్లి తన చాకి పని కానిచ్చుకుంటూ ఆలోచించింది. నిజంగా కూతురికి పెళ్లి ఆలోచనే కలిగితే చేసేయటమే మంచిదేమో. ఎందుకైనా మంచిది, వాళ్ళ నాన్నతో ఈ విషయం మాట్లాడి చూస్తాను, ఈయన ఏమంటాడో అనుకుని ఆమె పిండిన బట్టలు భుజాన వేసుకుని ఇంటికి వచ్చింది. ఆవిడ భర్త రోజు ఒక చోట కూర్చొని బుట్టలు, పళ్ళికలు, గంపలు, చాటలు అవి అల్లుతూ ఉంటాడు. ఆవిడ తడిబట్టలు పరచి ఆరవేసి భర్త పనిచేసే చోటికి వెళ్ళి, చూశావా, అమ్మాయి పెళ్లి కోసం తొందరపడుతోంది. దానికింకా పెళ్ళిడు రానే లేదు. నేను చెరువు దగ్గర బట్టలు తుకుతుంటే కొంప మునిగినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి తనకు పెళ్లి చేసి తీరాలని కూర్చున్నది. చూస్తాంలే, నువ్వెళ్ళి పనిచేసుకో అని పంపేశా. మీ సలహా ఏమిటి? కొంతకాలం ఆగుదామా, లేక దానికిప్పుడే పెళ్లి చేసేద్దామా అన్నది. ఆమె భర్త పని మానేసి ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విని, ఈ భాగ్యానికి నువ్వు జామున్నరసేపు వాదించటం అనవసరం. గుండ్రంగా ఉండేవి జల్లెళ్ళు, చాటలు నలచదరంగానే ఉంటాయి అన్నాడు. అతడికి చెవుడే. అపూర్వ నయనాలు రాసినవారు ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి గారు. కూనేరు రైతు శివన్న కొడుకు వల్లయ్యకు 2 ఏళ్ల వయసులోనే బాగా మాటలు వచ్చాయి. ఒకనాడు వాడు తండ్రి చేతిలోని డబ్బీని చూసి డబ్బు డబ్బు అన్నాడు. అందులో నిజంగానే డబ్బులున్నవి. ఈ సంగతి కుర్రవాడికి ఎలా తెలిసిందో శివన్నకు అర్థం కాలేదు. ఆ సమయంలో శివన్న భార్య సీతమ్మ వంటగదిలోంచి వచ్చి కొడుకును ఎత్తుకున్నది. వల్లయ్య గోడ పక్కన ఉన్న ఒక కొయ్య పెట్టెను చూపుతూ పాము పాము అనటం ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ మొదట కంగారు పడినా తర్వాత ఆశ్చర్యపోతూ చూసేంతలో పెట్టె మూత కదలటం కంటపడింది. శివన్న పెట్టెను వీధిలోకి తీసుకుపోయి దాన్ని బోర్లా పడవేసి కర్రతో సిద్ధంగా నిలబడ్డాడు. పాత బట్టల్లోంచి పామొకటి బయటకు వచ్చింది. శివన్న దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. డబ్బీలోని డబ్బా విషయం, పెట్టెలోని పాము సంగతి వల్లయ్య చెప్పటంలో ఏదో విశేషం ఉన్నదనిపించింది శివన్నకు. వల్లయ్య చూడకుండా బెల్లం ముక్క గుప్పెట్లో పెట్టుకుని, ఇందులో ఏమున్నది అని అడిగాడు. బెల్లం అన్నాడు వల్లయ్య. కొడుకుని ఏదో శక్తి ఆవహించిందనుకున్నారు భార్యాభర్తలు. ఇంతలో వల్లన్న గేదె గేదె అనసాగాడు. గదిలో గేదె ఏమిటా అని ఆశ్చర్యపోతూ శివన్న బయటకు వెళ్లి చూశాడు. గోడ అవతల గేదె ఒకటి నిలబడి ఉన్నది. దానితో శివన్నకు కొడుకు కళ్లల్లో ఏదో శక్తి ఉన్నదని బోధపడింది. ఇటువంటి శక్తి వల్ల ధనం సంపాదించటం సులభం అని భార్యాభర్తలు కూడబలుక్కొని వల్లయ్య విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు కుర్రవాణ్ణి ఒంటరిగా ఎక్కడికి పోనిచ్చేవారు కాదు.
వాడి కళ్లకు గంతలు కట్టి ఎదురుగా ఉన్న వస్తువులు, గోడ అవతల ఉన్న వాటిని గురించి తెలుసుకుని తృప్తి పడుతూ ఉండేవారు. ఈ విధంగా ఒక సంవత్సరం గడిచింది. ఒకనాడు శివన్న నలుగురిని కలుసుకుని తన కొడుకు చేత ఒక వింత ప్రదర్శన చేయించనున్నట్టు చెప్పారు. జనం వచ్చారు. వల్లయ్య కళ్లకు గంతలు కట్టారు. జనం పిడికళ్లలో జేబులు, తలపాగాలలో దాచిన వస్తువులు తప్పుపోకుండా చెప్పేశాడు వల్లయ్య. వల్లయ్య అద్భుత శక్తిని గురించి ఆ నోట ఈ నోట పొరుగు గ్రామాలకు తెలిసింది. వల్లయ్య శక్తిని ప్రదర్శించటానికి కొంత రుసుం వసూలు చేస్తూ శివన్న గ్రామాల వెంట తిరగసాగాడు. ఈ విధంగా అతడు కొద్ది నెలల్లోనే బాగా ధనవంతుడైపోయాడు. ఒకనాటి రాత్రి శివన్న బస చేసిన సత్రంలో దొంగలు పడి వల్లయ్యను ఎత్తుకుపోయారు. ధనం ముట్టుకోని దొంగలు వల్లయ్యను ఎత్తుకుపోవటంలో రహస్యం తెలియక శివన్న, అతడి భార్య దుఃఖించసాగారు. ఆ సమయంలో వాళ్లకు రాజుగారి నుంచి కబురు వచ్చింది. భార్యాభర్తలు నగరానికి పోయి రాజును దర్శించి జరిగినదంతా చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రాజు వాళ్లను ఓదార్చుతూ, మీ గురించి నేను లోగడే విన్నాను, కానీ ఎంతకాలంగా ఇదేదో గారడి అనుకొని నమ్మలేదు. మీ అబ్బాయికి ఉన్న శక్తిని తమ స్వార్థానికి ఉపయోగించుకోవచ్చునని దొంగలు ఎత్తుకుపోయి ఉంటారు. మీ వాడి కోసం వెతికిస్తాను అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒక వర్తకుడు నౌకర్లతో అడవి మార్గాన ప్రయాణం చేస్తున్నాడు. దారిలో దొంగల గుంపొకటి వాళ్లను అటకాయించింది. వాళ్ళ నాయకుడు ఎక్కి ఉన్న గుర్రం మీద ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. దొంగల నాయకుడు వర్తకుడి నౌకర్లు మోస్తున్న కొన్ని పెట్టెలను పిల్లవాడికి చూపుతూ, ఆ పెట్టెల్లో ధనం ఉన్న పెట్టె ఏది అని అడిగాడు. పిల్లవాడు నౌకర్లలో ఒకణ్ణి చూపిస్తూ, అతని తల మీద ఉన్న పెట్టెలో నగలున్నవి అన్నాడు. దొంగల నాయకుడు ఆజ్ఞాపించగానే అతడి అనుచరులు ఆ పెట్టె తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరారు. కాని వాళ్లు తమ స్థావరం చేరాక ఆ పెట్టెలో ఉన్నవి నకిలీ నగలని దొంగల నాయకుడు తెలుసుకున్నాడు. వాడు పట్టరాని కోపంతో పిల్లవాడికేసి చూస్తూ, ఒరే వల్లయ్య, ఇంత గొప్ప శక్తులున్న నీ కళ్లకు ఏది బంగారమో ఏది నకిలీదో తెలియదన్నమాట, ఛీ అన్నాడు. అంతలో రాజభటులు దొంగల స్థావరాన్ని చుట్టుముట్టారు. అంతకుముందు వర్తకుడి వేషంలో ఉన్న సేనానాయకుడు సూరవర్మ దొంగలను లొంగిపోవలసిందిగా ఆజ్ఞాపించి వాళ్ల నాయకుడితో, ఒరే రంగన్న, ఎంతో అనుభవం గల నువ్వే వర్తకుడి వేషంలో ఉన్న సేనానాయకుణ్ణి గుర్తించలేకపోయావు. చాటుగా వెంబడించి నీ స్థావరం తెలుసుకునేందుకే ఇంతకు ముందు నిన్ను బంధించకుండా వదిలాను అన్నాడు. అధిక సంఖ్యలో ఉన్న రాజభటుల్ని చూసి దొంగలు నోరెత్తకుండా లొంగిపోయారు. సూరవర్మ వాళ్లను తాళ్లతో కట్టించి వల్లయ్యను గుర్రం మీద ఎక్కించుకుని నగరం చేరాడు. రాజు రఘువర్మ శివన్న దంపతులను పిలిపించి, మా భటులు మీ కుర్రవాణ్ణి దొంగల బారి నుంచి రక్షించి తెచ్చారు. రాజ్యంలో మరికన్ని దొంగల ముఠాలున్నవి. ఈసారి మరొక ముఠా వాళ్లు మీ వాణ్ణి ఎత్తుకుపోయే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల వల్లయ్య మా రక్షణలోనే పెరుగుతాడు. మీరు వారానికి ఒకసారి వచ్చి కొడుకును చూసి వెళ్లవచ్చు అన్నాడు. శివన్న దంపతులు అందుకు ఒప్పుకున్నారు. వల్లయ్య కోటలో 20 సంవత్సరాల వయసు వాడయ్యే వరకు పెరిగాడు. రాజు రఘువర్మ మరణించగా ఆయన కుమారుడు శక్తివర్మ రాజయ్యాడు. శక్తివర్మ ఒకనాడు వల్లయ్యను పిలిచి, ఇంతకాలం నువ్వు మా రక్షణలో పెరిగావు. చదువు సంధ్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్చావు. బతుకు తెరువు చూసుకోవాలి కదా, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. వల్లయ్య ఒక క్షణం ఆలోచించి, మహారాజా, తమరు అనుమతించితే కొంతకాలం పాటు దేశ సంచారం చేయాలని ఉన్నది అన్నాడు. శక్తివర్మ సరేనని వల్లయ్యకు కొంత డబ్బిచ్చాడు. వల్లయ్య దేశాటన చేస్తుండగా ఒక గ్రామంలో తీవ్ర జ్వరానికి గురి అయ్యాడు. అతడు వైద్యుణ్ణి చూడబోయే సమయంలో జగన్నాథం అనే ఆ వైద్యుడు కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక రోగిని పరీక్షిస్తున్నాడు. అంతగా పరీక్షించనవసరం లేదు, రోగికి కడుపులో ఎడమవైపున కురుపు ఉంది అన్నాడు వల్లయ్య. మీరు వల్లయ్య గారనుకుంటాను అన్నాడు వైద్యుడు. అవునన్నాడు వల్లయ్య. వైద్యుడు వల్లయ్యను తన ఇంటనే ఉంచుకుని ఒక వారం రోజుల పాటు శ్రద్ధగా మందులు ఇచ్చాడు. ఈ సమయంలో వల్లయ్య రోగాలను గుర్తించేందుకు వైద్యుడికి బాగా సహాయపడ్డాడు. జ్వరం నయం కాగానే వల్లయ్య రాజ్య సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగి సరిహద్దు దాటి వచ్చిన ధాన్యం బస్తాల బళ్ల వివరాలు రాసుకుంటున్నాడు. వల్లయ్య ఒక బండికేసి చేయి చూపుతూ, అయ్యా, ఆ ధాన్యం బస్తాలలో ధాన్యం మధ్య రత్నాలు ఉన్నవి అన్నాడు. ఉద్యోగి చిరాకు పడుతూ, జాగ్రత్తగా పరీక్షించాకే అవన్నీ ధాన్యం బస్తాలని తేల్చుకున్నాం. నువ్వెవడివి, వల్లయ్యలా అన్నాడు. నేను వల్లయ్యనే అన్నాడు వల్లయ్య శాంతంగా. ఆ పేరు వింటూనే ఉద్యోగి కంగారు పడిపోయి తన నౌకర్ల చేత
ధాన్యం బస్తాలలో వెతికించగా చాలా రత్నాలు బయటపడ్డాయి. అతడు వల్లయ్యకు క్షమాపణ చెప్పుకుని అక్రమంగా రత్నాలను రాజ్యం నుంచి తరలిస్తున్న వర్తకుణ్ణి బంధించాడు. వల్లయ్య అక్కడి నుంచి బయలుదేరి కొన్నాళ్లకు రాజధాని నగరం చేరి రాజు శక్తివర్మను చూడబోయాడు. చాలా కాలం దేశాటన చేశావు. ఇప్పుడు ఏ వృత్తిలో కుదురుకోవాలని నిశ్చయించుకున్నావు అని అడిగాడు రాజు వల్లయ్యను. మన సరిహద్దు ప్రాంతాల అటు ఇటు చాలా దొంగ రవాణా జరుగుతున్నది మహారాజా. నా బోటి వాడికి దాన్ని అరికట్టడం చాలా సులభం. నాకా ఉద్యోగం ఇప్పించండి అన్నాడు వల్లయ్య. అవును, అది నీ శక్తికి తగిన ఉద్యోగం. పనిలో పనిగా నువ్వుండే చోట ఒక వైద్యశాల కూడా నిర్మించదలచాను. అక్కడి వైద్యులకు నువ్వు లోగడ ఒక గ్రామంలో వైద్యుడికి సాయం చేసినట్టే చేస్తూ ఉండు. రోగులు త్వరగా కోలుకుంటారు అన్నాడు శక్తివర్మ. వల్లయ్య ఆశ్చర్యపోతూ, నేను ఫలానా గ్రామంలోని ఒక వైద్యుడికి సహాయం చేసినట్టు మీకెలా తెలిసింది అని అడిగాడు. రాజు నవ్వి, నీ అపూర్వ నయనాల విలువ నీకన్నా ఇతరులకే మరింత బాగా తెలుసు. ఈ దేశాటన సమయంలో నిన్ను మరొక దొంగల ముఠా ఎత్తుకుపోకుండా రక్షించేందుకు నీ వెంట కొందరు గూఢాచారులను పంపాను అన్నాడు. కొద్ది రోజుల తర్వాత రాజు వల్లయ్యను సరిహద్దు ఉద్యోగిగా నియమిస్తూ ఉత్తర్వులు పంపాడు. వల్లయ్య తన గ్రామంలోని దగ్గర బంధువుల పిల్లను వివాహమాడి తల్లిదండ్రులతో సహా రాజ్య సరిహద్దులకు పోయి అక్కడే స్థిరపడి చాలా కాలం సుఖంగా జీవించాడు. బేతాళ కథలు, రాక్షస వివాహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మాట నమ్మి ఈ అపరాత్రి వేళ ఎలా శ్రమపడుతున్నావో కాని సింహపురి రాజైన విజయవసంతుడిలాగా మాట తప్పేవారుంటారు. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయవంతుడు అసాధారణమైన బలపరాక్రమాలు కలవాడు. యుద్ధ విద్యలలో అతనికి సమానులు లేరని ప్రతీతి. అతనికి అరుణకుమారి అని ఒక కుమార్తె ఉండేది. తండ్రి పరాక్రమంలాగే ఆమె అందం కూడా దేశదేశాలా పారుమోగిపోయింది. అరుణకుమారి యుక్త వయస్కురాలైంది. ఆమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న సమస్య దివాణంలో చర్చకు వచ్చినప్పుడు రాజు అందరి సూచనలు తోసిపుచ్చి, నన్ను యుద్ధ విద్యలలో మించగలవాడికే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ మాట ఆధారం చేసుకుని మంత్రులు అరుణకుమారికి స్వయంవరం ఏర్పాటు చేస్తూ అన్ని యుద్ధ విద్యలలో పోటీ చేసి గెలిచిన వాడికే రాజకుమార్తెతో వివాహం జరుగుతుందన్న నిబంధన ప్రకటించారు. ఈ ప్రకటన అన్ని దేశాలకు వెళ్ళింది కానీ శాకలపురికి మాత్రం వెళ్ళలేదు. అందుకు కారణం సింహపురికి శాకలపురికి బద్ధవైరం ఉండటం. అయితే శాకలపురి రాజకుమారుడు కమలశేఖరుడనేవాడు అరుణకుమారిని చాలా కాలంగా పెళ్లాడగోరుతున్నాడు. ఆమెకు స్వయంవరం ఏర్పాటైన సంగతి మరొక రాజకుమారుడి ద్వారా అతనికి తెలిసింది. అతను ఆ రాజకుమారుడి చెలికాడులాగా అతని వెంట స్వయంవరానికి బయలుదేరి వచ్చాడు. స్వయంవరం నాడు అందరు రాజకుమారులతో పాటు కమలశేఖరుడు కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, గదాయుద్ధము, విలువిద్య పోటీలలో పాల్గొని అందరినీ ఓడించాడు. అరుణకుమారి అతని మెడలో వరమాల వేయటమే తరువాయి. ఆ సమయంలో విజయవసంతుడు కమలశేఖరుణ్ణి కౌగిలించుకుని, కుమారా, యుద్ధ విద్యలలో నీ ప్రావీణ్యాన్ని మెచ్చాను. నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి? నీ పేరేమిటి అని అడిగాడు. నేను శాకలపురి రాజకుమారుణ్ణి. నా పేరు కమలశేఖరుడు అన్నాడు కమలశేఖరుడు. విజయవసంత మహారాజు కోపోద్రేకంతో, హీనుడా, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని గర్జించాడు. కమలశేఖరుడు అంతకన్నా కోపోద్రేకంతో, నువ్వు పెట్టిన పరీక్షలలో నెగ్గినప్పుడే నీ కుమార్తె నాకు వధువు అయింది. నేనామెను పెళ్లాడకుండా ఎలా ఆపుతావో చూస్తాను అంటూ వరలో నుంచి చర్రున కత్తి దూశాడు. విజయవసంతుడు కూడా కత్తి దూశాడు. ఇద్దరు ఒకరి ప్రాణాలు ఒకరు తీయదలచినట్టుగా పోరాడారు. ఆ పోరాటంలో విజయవసంతుడు కత్తి పట్టిన చేతికి బలంగా గాయం తగిలింది. వెంటనే కమలశేఖరుడు అరుణకుమారిని చెయ్యి పట్టుకుని తీసుకుపోయి తన గుర్రం మీద ఎక్కించుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రోజే విజయవసంతుడు రణబేరీ వేసి సైన్యాన్ని తరలించుకుని శాకలపురి మీద యుద్ధానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం శాకలపురి సేన యుద్ధ సన్నద్ధమై వచ్చింది. సేనకు ముందున్న యోధులలో కమలశేఖరుడే కాక అరుణకుమారి కూడా ఉన్నది. అది చూడగానే విజయవసంతుడు యుద్ధం ఆపుచేయించి తన కుమార్తెను అల్లుణ్ణి కౌగిలించుకుని ఆశీర్వదించి వారి వెంట శాకలపురి ప్రవేశించి తన గర్భశత్రువైన శాకలపురి రాజుతో సఖ్యం చేసుకుని తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. తర్వాత ఎంతో సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళాడు.
బేతాళుడి కథ చెప్పి, రాజా, విజయవసంత మహారాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తాను పెట్టిన నియమం ప్రకారం అన్ని యుద్ధ విద్యలలో నెగ్గిన కమలశేఖరుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి ఆయన నిరాకరించటమే కాక అతన్ని కత్తి యుద్ధంలో చంపటానికి ఎందుకు ప్రయత్నించాడు? తర్వాత అతని మీదకి యుద్ధానికి వెళ్ళినవాడు యుద్ధం చేయక తానే స్వయంగా దగ్గర ఉండి పెళ్లి ఎందుకు చేయించాడు? ఈ సందేహానికి తగిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కమలశేఖరుణ్ణి అరుణకుమారి వివాహానికి ఎవరూ ఆహ్వానించలేదు. అతనికి యుద్ధ విద్యల పోటీలలో పాల్గొనే హక్కు లేదు. అతను తన శత్రువైనా కూడా అతన్ని ప్రాణాలతో వదలటానికి విజయవసంతుడు సిద్ధపడ్డాడు. కానీ కమలశేఖరుడే ఆయన మీద కత్తి దూశాడు. తన ప్రాణం తీయదలచిన వాణ్ణి చంపటానికి ప్రయత్నించటం తప్పు కాదు. విజయవసంతుడు యుద్ధానికి పోవటం కూడా సరి అయిన పనే. ఆయన తన కుమార్తెకు స్వయంవరం తలపెడితే అది రాక్షస వివాహంగా పరిణమించింది. అందుచేత విజయవసంతుడు తన కుమార్తెను విడిపించుకురావటానికి యుద్ధం తలపెట్టాడు. కాని తనతో యుద్ధం చేయటానికి తన కుమార్తె స్వయంగా వచ్చేసరికి ఆమె తనను ఎత్తుకుపోయిన వాణ్ణి ఇష్టపడే పెళ్లాడుతున్నట్టు స్పష్టమైంది. రాక్షస వివాహం ధర్మవిరుద్ధం కాదు కనుక దానికి విజయవసంతుడు సంతోషంగా ఒప్పుకొని తన అల్లుడితో శత్రుత్వం కొనసాగించటం భావ్యం కాదు కనుక అతని కుటుంబంతో సఖ్యం చేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.